మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. సమాజంలో రకరకాల మనుషుల్ని చూస్తూ ఉంటాము. కొంతమంది వాళ్ళ శరీర తత్వంగా అనారోగ్యానికి గురయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇంకొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది మానసికంగా ఒక రకమైన రోగాన్నో అంటే తెలిసి తెలియకనో లేకపోతే గనక ఏదో ఒక బాధతోటి వాళ్ళు అనుభవిస్తూ సమాజానికి చాలా చేటు చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కొంతమంది ఇప్పుడు మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు అవతల వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టడమో, లేదంటే అవతల వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు చేయడమో, లేదు మానసికంగా హింస పెట్టడమో, శారీరకంగా హింస పెట్టడమో, అవతల వాళ్ళు బాగుపడుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు, సుఖంగా సుభిక్షంగా ఉంటున్నారు అంటే కొంతమంది చూసి కూడా ఓడ్చుకోలేకుండా వాళ్ళు కడుపులో మంట రగిలిపోతూ ఉంటుందన్నమాట. ఇలా రకరకాల మనుషులు ఉంటారు. కానీ వీరందరినీ కలిపి ఇన్ని భావాలు, ఒక మానసిక రుగ్మతలు, ఇన్ని రకాల మానసిక రుగ్మతలు కొంతమంది మనుషుల్లో, మరీ ముఖ్యంగా ఒక మనిషిలో కనిపిస్తే ఎలా ఉంటారు అనడానికి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. ఒక పెద్దల సభలకు వెళ్లి, అంటే వైసీపీ పార్టీ తరఫున పెద్దల సభకి అని చెప్పని వెళ్లి మరి ఇన్ని రకాల మానసిక రుగ్మతలను ఎదుర్కొంటూ ఆ మానసిక రుగ్మతతోటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రంపాన పెడుతూ మన రాష్ట్ర ప్రజల పట్ల ఆయన ఎలాగైనా సరే తన రాక్షసత్వాన్ని వీళ్ళపైన రుద్ది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే చూసి ఆనందించే రకంగా ఉన్న విజయసాయి రెడ్డి గారిని చూస్తే ఆయనకి ఎలాంటి బిరుదు ఇవ్వాలో కూడా అర్థం కూడా కావట్లేదు, అంటే మాకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ. ఎందుకంటే వైఎస్ఆర్ గారి హయాంలో భూమి, నీరు, నిప్పు, గాలి ఏది వదలలేదు. ఏ ఒక్క వనరు కూడా కంటికి కనిపించేవి, కనిపించిన వాటిని కూడా వదలలేదు అని చెప్పని మనం అంతా చూసాము. అన్నిటినీ దోచుకొని లక్షల కోట్లు, అందరూ చెప్పుకునేది 1,00,000 కోట్లు, మరి దాన్ని మించి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో భగవంతుడికి వాళ్ళకే తెలియాలి. ఆ భగవంతుడు అంటేనే గుర్తొస్తుంది, వారు ఆఖరికి భగవంతుడిని కూడా వదలలేదు. ఎందుకంటే భగవంతుడి సొమ్ము కూడా ఆఖరికి మా సొమ్మే, అది మా వారసత్వంగా వచ్చిన లక్షణం లాగా అని చెప్పి అనుకుని, హక్కులాగా అనుకుని 7 కొండల స్వామిని కూడా ఆఖరికి 2 కొండలు కూడా నీవి కాదయ్యా అని చెప్పని ఆ కొండల నుంచి దింపే ప్రకారము జీవోలు కూడా ఇష్యూ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనుషుల్నే కాదు దేవుళ్ళని కూడా వదిలిపెట్టట్లేదండి వీళ్ళు. ఎందుకంటే ధర్మం వైపు ఉండేవాళ్ళు, కనీసం కొంచెం సమాజం పట్ల కాస్త అయినా భయము, లేకపోతే సమాజానికి మంచి చేయాలని అనుకునే వాళ్ళకి మంచి బుద్ధి ఉంటుంది. అలా కాకుండా అందిన కాడికి దోచుకోవాలి, సమాజం ఏమైపోతే మాకెందుకు అని చెప్పని ఆలోచించే వాళ్ళకి దేవుడంటే భయము ఉండదు, భక్తి ఉండదు, ప్రజల మనోభావాల పైన విశ్వాసం ఏమాత్రము ఉండదు. ఎందుకు చెప్తున్నాను అంటే, వైసీపీ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఏవైతే ఆయన చేసిన తప్పొప్పుల్ని కానీ, అరాచకాలు, అక్రమాలు, అవినీతిని ఇంకా కొనసాగిస్తున్నాయి. వీళ్ళు అధికారంలో లేకపోయినా పాపం వాళ్ళకి అలవాటు అయిపోయిన చేతి వాటం అంటారు కదా, ఆ చేతి వాటం అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా మేము ఏ విధంగా అయినా ఇలానే దోచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి చాలా ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాము. ఇకపోతే వీళ్ళకి తోడుగా ఇప్పుడు పైన కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు తయారయ్యారు. ఎందుకనంటే ఆ సాక్షాత్తు వెంకన్న సాక్షిగా మీరు ప్రమాణం చేశారు అని చెప్పిన 5 కోట్ల మంది ఆంధ్రులు ఎప్పుడైతే వెంకన్న గారు పేరు తీసుకుని వచ్చారో, ఆ వెంకటేశ్వర స్వామి గారి పేరు, అక్కడితో వాళ్ళ టార్గెట్ కూడా వెంకన్న స్వామి అయిపోయారు. ఎలాగైనా సరే ఈ వెంకటేశ్వర స్వామే కదా వీళ్ళకి 5.5 కోట్ల మందికి అండగా ఉంటుంది, ఈ 5.5 కోట్ల మందికి సంరక్షకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మరుజన్మ కూడా ప్రసాదించిన ఆయనే కదా అని చెప్పని ఇప్పుడు ఆ వెంకన్న స్వామిని కూడా ఎలాగైనా తమ ఆధీనంలోకి తీసేసుకోవాలని చెప్పని ఒక కుట్రపూరిత మానవ బుద్ధి, కోతి బుద్ధితో సమానం అని చెప్పని దాన్ని నిరూపించుకున్నారు. పురావస్తు శాఖ పేరు చెప్పేసి ఏదో జీవోలు ఇష్యూ చేద్దామని చెప్పని అనుకున్నారు. కానీ తెలుగు మీడియా, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తులందరూ ఒక్కసారిగా బగ్గుమనేటప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కానీ మనసులోంచి ఆ కుట్రను తొలగించుకోకుండా ఇప్పుడు అక్కడున్న టీటీడీయూ అధికారి పైన ఎలాగైనా సరే ఆయన పైన ఆరోపణలు చేయాలి, ఎలాగైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏదో ఒక దానికి, ఎక్కడో అమెరికాలో, ఆఫ్రికాలో కూడా అక్కడ తుమ్మారు అని అంటే ప్రతి దానికి కారణం చంద్రబాబు గారు అయ్యి ఉంటారు, టీడీపీ వాళ్ళు అయ్యి ఉంటారని చెప్పారు. అలాంటి దిగజారిపోయిన స్థితిలో వాళ్ళు ఈ రోజు ఎన్నో ఆరోపణలు చేస్తూ బంగారం విషయంలో కూడా మళ్ళీ చంద్రబాబు గారి పైన ఆపాదించడం కోసమని వాళ్ళు
ఒక మాజీ సిఎస్ ఐవీఆర్ గారిని, అలానే ఇప్పుడు ప్రెసెంట్ సిఎస్ ఎల్వి గారిని, ఎందుకంటే వీరిద్దరూ కూడా టీటీడీతో సంబంధం ఉన్న వ్యక్తులే, మనందరికీ తెలిసిందే. అలాంటి వారిని కూడా ఈరోజు పావుల్లాగా చేసుకుని భక్తులలో ఒక రకమైన సందేహాన్ని, ఒక ఆందోళనని కూడా క్రియేట్ చేసి స్వామి వారి ప్రతిష్టని ప్రతి సందర్భంలోనూ దిగజార్చాలి అని చెప్పని దేవుడి పైన కూడా కక్ష కట్టి మరి కుట్ర పండుతున్నారు ఈ రాజకీయ నాయకులు. ఇంతకంటే ఘోరం ఈ కలియుగంలో ఏమైనా ఉంటుందని మాలాంటి మీలాంటి ప్రతి ఒక్క భక్తులు కూడా అనుకుంటూ ఉన్నారు. నిజంగా రాజకీయాలు పిచ్చి ఎలాంటి తారాస్థాయికి వెళ్లిపోయింది అని చెప్పని.